Hi friends, YouTube channel welcomes you. Urban terrain మౌంటైన్ బైస్కిల్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం కింద సైకిల్ అనేది తీసుకోవడం జరిగింది. సో మనం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువగా మనం ఎక్సర్సైజ్ అవి చేయటం మానేసాము. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో ఎవరో కూడా అంత ఆరోగ్యంగా ఎక్సర్సైజ్ చేయాలి, లేదంటే వాకింగ్ చేయాలి అలాంటి ఇప్పుడు పరిస్థితి అయితే లేదు. మన ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెడితే బండి మీదో, కారులోనో, బైక్లోనో వెళ్తున్నాం. అట్లీస్ట్ వాకింగ్ అనేది లేనే లేదు. సో అందుకోసమే అట్లీస్ట్ కొంతలో కొంత మట్టి కొంటలో అప్పుడప్పుడు తినటం, రాగి బిందెలో వాటర్ తాగడం అని, అలాగే సైకిల్ కొంచెం మనకు టైం ఇప్పుడు కుదిరిద్ది కదా, మరీ దగ్గర ఉన్న ప్లేసుల్లోకి కూడా మనం నడిచి వెళ్ళట్లేదు, బండి వేసుకునే వెళ్తున్నాం. సో ఇలాగ ఉన్నప్పుడు పద్దాక బండి అంటే ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పొల్యూషను, ట్రాఫిక్, ఈవెన్ పెట్రోల్ రేట్లు కూడా పెరిగాయి. సో అందు గురించి అని నేను సైకిల్ తీసుకుంటే కొంచెం మనం అప్పుడప్పుడన్నా బండి వేసుకెళ్ళకుండా సైకిల్ మీద వెళ్ళినట్టు ఉంటుంది, మనకి కొంతలో కొంత ఆరోగ్యం ఉంటుంది. సో అందు గురించి అని ఈ సైకిల్ తీసుకున్నాను. నేను సైకిల్ ఇంతకుముందు కూడా తొక్కాను. ఈవెన్ నేను కాలేజీ టైంలో కానీ, స్కూల్ టైంలో కానీ, ఈవెన్ నా కెరియర్ స్టార్టింగ్ స్టేజ్లో కూడా నేను సైకిల్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళేవాడిని. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఫ్యాను ఏం తిరగట్లేదు కదా, మనకు సైకిల్ అయితేనే బెటర్. సో సైకిల్ మీద వెళ్తేనే ఆరోగ్యంగా ఉంటాం. సో అందు గురించి అని ఈ సైకిల్ తీసుకున్నాను. సో వీడేమి ఇచ్చాడంటే చిన్న బాక్స్, ఒక టూల్ కిట్ ఇచ్చాడు, దాంట్లో రేంజెస్ ఇవే ఇచ్చాడు. సో మనం బయటికి వెళ్ళకుండా డైరెక్ట్గా మన ఇంట్లోనే ఉండి మనమే ఫిట్ చేసుకోవచ్చు అనమాట సైకిల్ని. సో మెకానిక్కే రావాలి, లేదంటే ఫిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీడు మెన్షన్ చేశాడు 95% అసెంబుల్ అని చేసి ఉందని. సో మనం ఆ 5% కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కావాలి అంటే వాడు ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది ఒక క్యూఆర్ కోడ్ కూడా మెన్షన్ చేశాడు బాక్స్ మీద. సో ఆ బాక్స్ని స్కాన్ చేసుకున్నా సరిపోతుంది. లేదు మనం ఫిట్ చేసుకోగలం, మనం అంతకు ఓన్గా అనుకున్నా ఫిట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. సో ముందు అన్నెసరీ థింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కవర్లని అయ్యాయి, ఆ కవర్లను కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండిల్ ఫిట్ చేసుకున్నాను. హ్యాండిల్ ఫిట్ చేసేయడానికి ఓన్లీ జస్ట్ ఒక చిన్న స్క్రూ లాంటిది ఒకటి ఉంది, దాన్ని పెట్టి తిప్పుకుంటే ఈజీగా ఫిట్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా మనకి నెక్స్ట్ సైకిల్కి వీల్స్ కదా మెయిన్. సో ఆ వీల్ కూడా మెన్షన్ పెట్టుకున్నాను ఫస్ట్ చక్రం. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది, బట్ ఫైనల్గా అయితే ఫిట్ చేసేసాను. ఇదిగో చక్రం పెడుతున్నాను అనమాట. చక్రం ఏంటంటే నెక్స్ట్ పార్ట్ చక్రమే బెటర్ అని అనిపించి చక్రాన్ని ఫిట్ చేశాను అనమాట. నేను సైకిల్ బిగేయటం ఒక ఎత్తు అయితే, మా పిల్లలు అల్లరి చేయటం ఇంకొక ఎత్తు అయింది. మధ్యలో వచ్చి వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయటం, లేదా సైకిల్ని పట్టుకొని ఊపటం ఇలాగ చేయటం జరిగింది. మా మదర్ కూడా చెప్తా ఉన్నారు డిస్టర్బ్ చేయమాకండి అని. అయినా కానీ మా పాపను మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బాగానే అల్లరి చేశారు. అయినా కానీ ఏదో రకంగా ఫైనల్గా అయితే నేను బిగేయటం అనేది చేస్తూనే ఉన్నాను. ఈజీగా బిగేయచ్చు, ఎందుకంటే వీడు కొన్ని మనకి నట్లు, ఈ బోల్ట్ బిగించుకోవడానికి రెంచీలు ఇచ్చాడు కాబట్టి చాలా కంఫర్ట్గానే ఈజీగానే అయ్యింది. మనం ఒక్కోసారి అనుకుంటాం కదా, సైకిల్ తీసుకుంటే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి షాప్ గడవ్వాలి, లేదా బిగియాలి, మళ్ళీ ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకొని అయినా బండి మీద కానీ కారులో కానీ వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో అలాంటిది ఏమీ లేకుండా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మనకి టెక్నాలజీ బేస్ మీద వీడు 95% ఫిట్ చేసేసి ఇచ్చేస్తున్నాడు. సో మనం రిమైనింగ్ 5% ఏముంది, ఇప్పుడు చూడు హ్యాండిల్ అయిపోయింది, ఇప్పుడు పెడల్ బిగించుకున్నాను. సో నెక్స్ట్ సీటు. సో ఈ రకంగా వాడే 95% ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేకుండానే అవుతుంది. సో ఎవరైనా సైకిల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేసుకొని ఈ రకంగా ఫిట్ చేసుకుంటే
అప్పుడప్పుడు హెల్తీగా చక్కగా ఏ వీకెండ్సో సాటర్డేనో సండేనో లేదా టైం కుదిరినప్పుడల్లా లేదా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ కానీ సైక్లింగ్ చేస్తే హెల్త్గా ఉండొచ్చు, మంచిగా ఉంటుంది. కొంతమంది అన్నారు, ఎందుకు సైకిలు నీకు తీసుకున్నావు పిల్లలకి తీసుకోలేదు ఏంటి అని. నేను ముందు మనం ఫాలో అయితేనే కదా పిల్లలకైనా కొంచెం ఇదిగా ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని నియమాలు మనల్ని మనం ఫాలో అవ్వాలి, తర్వాత పిల్లలకి అప్లై చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో నేర్చుకోరు, మన దగ్గర నుంచో నేర్చుకుంటారు కాబట్టి విషయాలు అనేవి. సో మనం కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా కరెక్ట్గా ఉంటారనేది ఒక చిన్న ఉద్దేశం నాది. సీటు బిగించడానికి అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది, బట్ ఫైనల్లీ సీట్ అయితే బిగించేసాను. సో అంతే ఫ్రెండ్స్, ఈజీగా ఇలా బిగించేసుకోవచ్చు. మనం మన ఇంట్లోనే ఉండి ఏదన్నా కొంచెం అటు ఇటు ఉంటే మనం తీసుకెళ్ళొచ్చు సైకిల్ షాప్ కాడికి. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు సైకిల్ బిగించడాన్ని చూసి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.